దేవుని బిడ్డలారా, దేవునికి వందనాలు కలుగును గాక. బాగున్నారా? నిన్న ఆదివారం చర్చికి వెళ్ళారా? ఈ ఉదయకాల సమయంలో సోమవారం ఉదయం మరలా మిమ్మల్ని చూడడానికి దేవుని ఇచ్చిన కృపను పెట్టి వందనాలు. నేను దినాన్ని చర్చిలో వాక్యం చెప్తూ చాలా బలహీనపోయాను. కిడ్నీ బాగా నొప్పి పెట్టి బాధ పెట్టి చాలా కష్టపెట్టిందని. అయినప్పటికీ నేను ధైర్యంగా నిలబడి వాక్యం బోధించాను, ప్రకటించాను. ధైర్యంతో నేనున్నాను. కాబట్టి ఆ సమయంలో ఒక వాక్యం నాకు గుర్తుకొచ్చింది అనమాట. ఎందుకంటే చాలా జ్వరం వచ్చి వాళ్ళంతా పీకేసి వంచేస్తూ ఉంది. పడిపోతానేమో అనుకున్నాను, కానీ సాతానుగాడు కృంగదీస్తుంటే నిలబడి ఉన్నాను. దేవుడు అద్భుతంగా నన్ను నిలబెట్టాడు అని నమ్ముతున్నాను. అది నా నమ్మకం, నా విశ్వాసం. నా దృఢ విశ్వాసాన్ని బట్టి దేవుడు నన్ను నిలబెట్టి మరి ఆదివారం వాక్యం ప్రకటించడానికి దేవుడు సాయం చేశాడు. ఈ ఉదయకాల సమయంలో నిన్న దాన్ని బట్టి ఒక వాక్యం గుర్తుకొచ్చింది. యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనములో ఒక మాట ఉంది. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని ప్రభువారు చెప్పారు. కాబట్టి మనకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, వేదనలు వస్తాయి. అయినప్పటికీ ధైర్యంగా ఉండమని ప్రభు చెప్పాడు. ఎందుకంటే ప్రభు శోధనలో ధైర్యంగా ఉన్నాడు, సిలువేసినప్పుడు ధైర్యంగానే ఉన్నాడు, మనసును కొట్టినప్పుడు ధైర్యంగా ఉన్నాడు, ఉమ్మినప్పుడు ధైర్యంగా ఉన్నాడు. ఎందుకంటే తనకు భయంకరమైన పరిస్థితుల్లో ఈడ్చుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా ధైర్యంగా నిలబడ్డాడు. ఆయన జయించాడు, మనం కూడా జయించాలని ప్రభు చెప్పాడు. అందుకే మీరు లోకంలో శ్రమ కలుగును, ఆయనను ధైర్యంగా ఉండమని ప్రభు చెప్పాడు. నేను లోకమునకు జయించున్నాన్న మాటను బట్టి నేను ధైర్యపడ్డాను, మీరు కూడా ధైర్యపడాలని కోరుతున్నాను. కాబట్టి ఉదయకాల సమయంలో ధైర్యం చెడిపోయావా, కృంగిపోయావా, ఏదైనా రోగం, జబ్బు, వ్యాధి, ఏదైనా పరిస్థితి ఎదురవుతుందా, దుఃఖ సాగరంలో ఉన్నావా, భయపడవద్దు. కుటుంబం తిరస్కారం వల్ల కానీ, ఒకవేళ నీ భర్త వల్ల కానీ, భార్య వల్ల కానీ, నీ పిల్లలు చూడపోవడం వల్ల కానీ చాలా ఒంటరి ఏకాకి అయి కృంగిపోయి వేదన చెందుతున్నావా, భయపడవద్దని మీకు తెలియజేస్తున్నాను. ఈ వాక్యమును బట్టి మీరు చదువుకొని ధైర్యంగా ఉండాలని కోరుతున్నాను. లోకంలో శ్రమ కలుగుతుంది, కలగకుండా అయితే ఉండదండి. కాబట్టి ఆ శ్రమల్లో నుంచి తప్పించుకునే మార్గం కూడా దేవుడు చూపిస్తాడు. ఆ రోగం నుంచి తప్పించుకునే మార్గం దేవుడు ఇస్తాడు. ఆ వ్యాధి నుంచి తప్పించుకునే మార్గం నాడు దినాన్ని చర్చిలో వాక్యం చెప్తుంటే కృంగిపోయాను. కారులోంచి కూర్చొని అలా ఒరిగిపోయాను. ఇంటికి వస్తే 3 గంటల వరకు ఏం బాగాలేదండి. మరి దేవుని బిడ్డలు వచ్చి పరిచర్య చేశారు, కాలు చేతులు నూనె రాశారు, ప్రార్థించారు. ఆ టైంలో 3 గంటల తర్వాత దేవుడు కాస్త రిలీఫ్ ఇచ్చాడు, జ్వరం తగ్గింది. మరి దేవుని యందు నమ్మిక ఉంచి శ్వాసం ఉంచి కాస్త ఇది భుజించి ధైర్యంగా నిలబడగలిగాను. కాబట్టి నా ధైర్యం కూడా మీకు చెప్తున్నాను. ధైర్యంగా ఉండండి, భయపడకండి. ఏ వ్యాధి, ఏ రోగం, ఏ జబ్బు మీ జీవితాల్లో వచ్చి కృంగదీస్తున్నా భయపడండి. దేవుని యందు నమ్మిక ఉంచండి, శ్వాసం ఉంచండి. కలవ నుంచి విడుదల పొంది దేవుని నమ్మిక ఉంచి ముందుకు సాగాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ వాక్కులు బట్టి వందనాలు, ఈ మాటలు బట్టి వందనాలు. మేము చదువుతూ ధైర్యంగా ఉన్నాం తండ్రి, ధైర్యంగా ముందుకెళ్తున్నాం నాయన. మా ధైర్యం మీరే, మా సర్వం మీరే, మా సమర్థం మీరే తండ్రి. మీరు శ్రమపడ్డారు కాబట్టి శ్రమ పొందుతున్న వారికి నాయన మాదిరి నుంచి వెళ్ళారు ప్రభా. మీరే మాకు మాదిరి ఉన్నారు కాబట్టి శ్రమల్లో కూడా మేము ధైర్యంగా ఉండే భాగ్యం మాకు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. వాక్యం వింటున్న బిడ్డలు, మా సంఘం దేవా, మరి వాక్యం ఎంతమంది అయితే వింటూ ఉన్నారో వాళ్ళని ధైర్యపరిచి బలపరచండి.
ఏ రోగమైనా, ఏ జబ్బైనా, ఏ వ్యాధి అయినా వారి జీవితంలో ఒకవేళ వచ్చి ప్రభా గలిబిలి చేస్తుంటే, అతలకుతలంగా చేస్తా ఉంటే, తండ్రి నీ అందు నమ్మిక ఉంచి ధైర్యంతో అడుగు వేయటం నేర్పమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి మీకు వందనాలు, కృప చూపించండి. నీ దాసుడను నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని జ్ఞాపం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నాలాగా ఇదిగో కిడ్నీ చనిపోయినటువంటి వారు, షుగరు బీపీతో బాధపడుతున్న వారు, భయంకరమైన రోగంతో ఉన్నవారిని జ్ఞాపం చేసుకుని వాళ్ళకి సంపూర్ణమైన స్వస్థత, విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ ఉదయకాలంలో నా కొరకు ప్రార్థించే ప్రతి బిడ్డని మీ చేతికి అప్పగిస్తున్నా. వారు దీవించి వాళ్ళ అవసరాలక్కరు కూడా మీరు తీర్చి వాళ్ళకున్న సమస్తమైన పాపరోగ బంధాల నుంచి విడిపించి వాళ్ళని ధైర్యపరిచి మీరే నడిపించమని, మీరే మహిమ పొందమని, మహిమా గంతా ప్రభావం మీరే పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.